రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో త్రిచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న యువకులను సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ కె కృష్ణ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రిపుల్ రైడింగ్ వల్ల ప్రమాదాల అవకాశం ఉందని, ప్రతి వాహనదారుడు లైసెన్స్, హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు ఉండాలని సిఐ హెచ్చరించారు. అవగాహన కార్యక్రమంలో సుమారు 100 వాహనాలను అదుపులోనికి తీసుకుని కౌన్సిలింగ్ చేసి వదిలేశారు. సిఐ కృష్ణ ట్రాఫిక్ నిబంధనలు పాటించుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అందరు తిప్పటి చెయ్యి ఉన్న దాంట్లో చెప్తున్నారు, లేని దాంట్లో చెప్తున్నారు. రెండిట్లో చెప్తారా? తీసుకోవాలి మీరంతా. సార్ తెలుసా తెలియదా? డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకపోతే ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కూడా కవర్ కాదు. మీకు ఇంకేదైనా జరిగినా కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరందరూ కూడా లైసెన్స్ పొందాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు అన్ని రకాలుగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కలిసి బండికి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. మీకు ఏదైనా ప్రమాదం జరిగినా ఇప్పుడు తెలిసి మీకు ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎక్కడైనా పోతే లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఏదైనా చిన్నపాటి ఇంజరీ జరిగినా కానీ. సో ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎవరు తీసుకున్నా బండ్లకు సంబంధించి ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. బండికి సంబంధించిన పూర్తి పేపర్లు మీ బండిలోనే పెట్టుకొని తిరగాలి. మీకు బండిలో పేపర్ ఇచ్చింది జిరాక్స్ తీసి ఎప్పుడు బండి లోపల పెడతారు. అది ఫేస్ మీద ఏమన్నా కూడా అర్థం కాదు. కావాలని కొంతమంది స్టూడెంట్ అయినా సరే మన దగ్గర యాప్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఉంటే అల్టిమేట్గా మాకేం నష్టం లేదు కదా. ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుతుంది? 3 రోజులు అంటే 3 రోజులు. ఇవాళ 3 రోజులు అనుకున్నా కాబట్టి మీరు అంతా బతికిపోయారు. నెక్స్ట్ టైం నుంచి మాత్రం 30 days. నెక్స్ట్ టైం ట్రిపుల్ రైడింగ్ వస్తే తెచ్చేసి డేట్ రాసుకో 30 days. సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ సిరిసిల్ల పోలీస్ శాఖ తరపు నుంచి మరియు మా పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి తెలియజేసిందంటే, గత వారం రోజుల నుంచి మన దగ్గర ట్రిపుల్ రైడింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి మనం నోటీస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈ ట్రిపుల్ రైడింగ్స్ సంబంధించి స్పెషల్ డ్రైవ్లో ఒక 40 వెహికల్స్ని డీటైన్ చేయడం జరిగింది. వాళ్ళని మొదటి దఫా కింద వాళ్ళని మనం ఏం చేస్తున్నామంటే కౌన్సిలింగ్ రూపంలో ఈరోజు కౌన్సిలింగ్ చేసి ఆ వెహికల్స్ మీద ఉన్నటువంటి చాలాన్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ఏమైతే లోటుబాట్లు ఉన్నాయో, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, ఇన్సూరెన్స్ లేకపోయినా అవన్నీ కూడా చాలాన్ జనరేట్ చేసి వాళ్ళకి చాలాన్ చేసి కౌన్సిలింగ్ చేసి పంపడం జరుగుతుంది. ఇకపై నుంచి ట్రిపుల్ రైడింగ్ చేసినా, లేకపోతే ఎలాంటి డీవియేషన్స్ చేసినా, లేకపోతే హెల్మెట్ వేయకుండా బండ్లు నడిపినా ఖచ్చితంగా వాటిని డిటైన్ చేసి కోర్టు నుంచే మాత్రమే తిరిగి తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి మాకు కోఆపరేట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.